రోజులు మారినాయి. ప్రజల ఆలోచనల్లోనే మార్పు వచ్చేసింది. ఇదివరకు తాగడం అన్నటువంటిది తప్పు, తాగుబోతులుగా చూసేవాళ్ళు, సమాజానికి చెడుగా చూసేవాళ్ళు. ఇప్పుడు తాగడం చేత కాలేదని తాగనోళ్ళని తప్పుగా చూడటం ప్రారంభిస్తున్నారు. తాగుబోతుల సంఖ్య ఎక్కువైపోయింది. తాగడం గొప్పగా, తాగలేని వాళ్ళని తాగడం చేత కాని వాళ్ళుగా చూస్తున్నటువంటి రోజులు. రోగాలు వచ్చి, రొట్టులు వచ్చి, ఆసుపత్రుల పాలయ్యి తీసుకు చచ్చిపోతా లక్షల ఫీజులు ఆసుపత్రుల పాలు చేసిన తాగే క్షణంలో వచ్చే ఆనందం ముందు ఆ తర్వాత చచ్చే టైంలో మనకి ఆ తాగుడు వల్ల అని డాక్టర్లు చెప్పినా అప్పుడే మనకి అనవసరం, లేదా వాళ్ళ బిడ్డలు అది తెలిసిన తాము మాత్రం అట్లా కాదని భావిస్తూ అదేమంటే మంచి మందు తాగితే చచ్చిపోరు, తాగేటటువంటి మందులో కూడా మంచి మందు ఉంటుంది, చెడ్డ మందు ఉంటుంది అని బిల్డప్పులతో బ్రతికేస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకప్పుడు మద్య నిషేధం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని ప్రభావితం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 94లో జరిగినటువంటిది మద్య నిషేధం అన్నటువంటి నినాదం. ఆనాడు మద్య నిషేధం ఆ తర్వాత నిదానంగా దశల వారీగా ఎత్తేసారు. ముందు దశల వారీగా మద్య నిషేధం పెట్టి ఆ తర్వాత దశల వారీగా ఎత్తేసారు. ఆ తర్వాతన మళ్ళీ మద్య నిషేధపు నినాదాన్ని పట్టుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. తీరా చూస్తే దశల వారీ మద్య నిషేధం కాస్త 1.5 దశతో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఫలితం తను గద్దె దిగాడు. కానీ మద్యం సరసమైన ధరలకి నాణ్యమైన మందు ఇస్తాం అని చెప్పినటువంటి తెలుగుదేశం గెలిచింది. ఇదే స్ఫూర్తి అనుకుంటా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ విజయానికి తన వంతు పాత్ర పోషించిన ఒకప్పటి జగన్కి క్లోజ్ అయినటువంటి వ్యక్తి, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోరు మద్య నిషేధం ఎత్తేస్తామన్న హామీతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇంతకుముందు అక్కడ బీహార్లో మద్య నిషేధం ఎజెండాతో భారతీయ జనతా పార్టీ జేడీయూ సర్కార్ అధికారంలోకి వస్తే మద్య నిషేధం ఎత్తేస్తామన్న నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ప్రశాంత్ కిషోర్ స్పెషాలిటీ. ప్రజలు ఎలాంటి తీర్పులు ఇస్తారో చూడాలి.